వెల్కమ్ టు ఎస్వి న్యూస్. తిరుమలగిరి మున్సిపాలిటీ అనంతరం గ్రామ శివారులో C5 శాంపిల్ కోసం తెచ్చి డంపింగ్ గత 2 సంవత్సరాల క్రితం 2022 తిరుమలగిరి తహసీల్దార్కు అక్రమ రవాణా జరుగుతుందని ఫిర్యాదు మేరకు సీజ్ చేసిన తహసీల్దార్ సంతోష్ కిరణ్. సీజ్ చేసిన కాగితాలు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మాయం. ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ తహసీల్దార్ కన్సైగల్లో వందల ట్రిప్పుల లారీలు ప్రభుత్వ ఖజానాకు 2 కోట్ల విలువ గల ఇసుక తరలించారని పిటిషన్ దారి మగుళ్లు జితేందర్ తిరుమలగిరి మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ జిల్లా మైనింగ్ అధికారులకు ఫిర్యాదు రూపంలో ఇచ్చానని తెలియపరిచారు. ఈ మేరకు వెంచర్లు నిర్వాహకులను వివరాలను అడిగి తెలుసుకుని ఇసుకకు సంబంధించిన పర్మిషన్ పత్రాలు చూపించాలని అడగగా చూపించకపోవడంతో వారికి వారం రోజులు గడువు విధించి నిల్వ ఉన్న 40 లారీల ఇసుకను సీజ్ చేసి పంచనామా చేసి రెవెన్యూ శాఖకు అప్పగించారు. ఇటు దానిపై ప్రభుత్వ పరంగా తగు చర్యలు తీసుకోవాలని, అట్టి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ప్రెస్ మీట్ పెడితే నేను ప్రెస్ మీట్ పెడితే ఎంఆర్ఓ గారు సంతోష్ కిరణ్ ఎంఆర్ఓ ఆయన గారు వచ్చి వాయిస్ రికార్డ్ ఇచ్చి నేను తీసేస్తానని చెప్పాడు. అక్కడి నుంచి ఇసుక పోలేగా ఈ C5 అప్పుడు బంద్ అయింది. అప్పుడే బంద్ అయ్యారు. వాళ్ళే అక్కడ దందా చేసానికి ఇసుక పోసిరు. ఇక్కడ డీటీ గారు మన మైనింగ్ వాళ్ళతో వారు మైనింగ్ వాళ్ళు రాసిరు. అది ఇప్పుడు వెంచర్లో పోసి అన్నీ ఉంది. బిల్లు వచ్చుకోమని సార్ వెంచర్లో అక్కడ ఇసుక డంప్ ఉంది కదా, మీకు రైట్ ఉంది, డంప్ ఉందా, ఇది తీసుకుపోయింది. నేను మీ ఫుల్ ఎవిడెన్స్ తోనే ఇస్తున్నా. ఎవరి మీద ఆరోపణ చేయాలి సార్, నేను ఎవరి మీద ఆరోపణ చేయాలని లేను. నిజమే నిర్ధారించాలి సార్. నేను ఇది ఆపినందుకు ఆమె అడ్రస్ కేసు పెట్టిండు కిషోర్ గారు. ఆ పరిస్థితుల్లో నేను అన్ని కష్టపడ్డాం. ఈ లంచం అమ్ముకురు. ఇక మా మంట మాకు ఉంటాయి కదా సార్. అలా కూడా వెళ్ళి చూపిస్తా. ఎవరు తీసుకోకుండా అప్పగించడమైనది. వార్డు ఆఫీసర్లలో ఆఫీసర్లని పర్యవేక్షకులుగా చింతల వీరయ్య, 5వ వార్డు ఆఫీసర్, దుప్పలపల్లి శ్రీనివాస్, 8వ వార్డు ఆఫీసర్ అప్పగించినారు. ఇటు పంచనామాపై పేర్కొనబడిన పంచులు మరియు అధికారుల సమక్షంలో చదివి వినిపించగా ఇది వాస్తవమని, యథార్థమని సంతకం చేయడం జరిగింది. ఇది నిజం. మన దగ్గర చెక్ డ్యాం కట్టడం జరిగింది. అనంతరంలో బిక్కిరవాగులో అక్కడ ఇసుకను తీసి గాదు పెట్టి వర్క్ చేయాలి కనుక తీసి డంపు పోసి ఇసుకను ఇల్లీగల్గా అమ్మడం జరిగింది. కుప్ప పోసారు. దాన్ని అమ్మితే 2022లో మే 14న నేను నా తోటి 2 కౌన్సిలర్లు కలిసి ధర్నా చేసి ఎంఆర్ఓ గారు సంతోష్ కిరణ్ ఉండేది, ఆయన వచ్చి ప్రెస్ మీట్లో మేమంతా ధర్నా చేసిన ప్రెస్ మీట్లో నేను సీల్ చేస్తున్నాను చెప్పేసి ఆ ఇసుకను సీల్ చేయడం జరిగింది. లీగల్గా మనకు మాట ప్రెస్ మీట్ పరంగా చెప్పిపోయిండు. ఆ తర్వాత 2 ఇయర్స్ నుంచి ఆ ఇసుక ఎవరు తీయాలి అట్లే ఉంది. C5లో వెళ్ళిపోయాక అందులో ఒక వర్కర్ సూపర్వైజర్ ఇక్కడ ఉన్న ఒక లీడర్ కలిసి అవి 290 ట్రిప్పుల ఇసుక డంపును అమ్ముకురు. అందులో వచ్చే ఇసుకలో 90 ట్రిప్పులు ఇక్కడ జయభారత్ ఎంకేటీకి పోసిర్రు. మిగతాది ఊళ్ళ పొండి అమ్ముకున్నారు. పూర్తిగా 2 కోట్ల ఇసుకను అక్రమంగా అమ్ముకోవడం జరిగింది. వాళ్ళ పైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. 6 టిప్పర్లు, ఒక JCBని పెట్టి అధికారుల సహకారంతో ఇక్కడ స్థానిక అధికారులు
రెవెన్యూ కానీ పోలీసు అందరి సహకారంతోనే టిప్పర్లు రోడ్డు నుంచి పోగలిగినాయి అంత అమ్మగలిగారు. లేదంటే ఒక ట్రాక్టర్ పోతేనే పట్టుకుని సీజ్ చేస్తున్న అధికారులు ఇన్ని టిప్పర్లు ఇసుకపోతుంటే ఎవరు పట్టించుకోవాలంటే వీళ్ళు ఎవరి చేత ఎంత ఉందో ఒకసారి మేము అంతా గమనించాలని, ఇదే విధంగా ఈ ఖచ్చితంగా దీన్ని చర్య తీసుకోవాలని పై ఆఫీసర్లు దృష్టి తీసుకుపోతున్నాం. జనం దృష్టిలో కూడా భారీ ఎత్తున ధర్నా పెట్టైనా ఇది కేసు పెట్టేందుకు వదిలిపెట్టమని తెలియజేస్తున్నాం.